రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో పోలీసులు దివ్యల మాధురి బర్త్డే సెలబ్రేషన్ భగ్నం చేశారు. దానికి కారణం ఏంటంటే ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వీరిద్దరూ అసలు పర్మిషన్ తీసుకోలేదని, పర్మిషన్ తీసుకోకుండానే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని, అందులో భాగంగా ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో ఫారిన్ మద్యం బాటిళ్ళు అలాగే హుక్కా బాటిళ్ళు కూడా దొరికాయని, అందువల్ల పోలీసులు ఆ బర్త్డే పార్టీని భగ్నం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో దువ్వాడ శ్రీనివాస్ వరుస వివాదాల్లో చిక్కుంటూ ఉన్నాడు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం, తన బర్త్డే సందర్భంగా గురువారం రోజు ఆవిడ తన సన్నిహితులతో, తన బంధువులతో కలిసి మొయినాబాద్ ఒక ఫామ్ హౌస్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఆ బర్త్డే సెలబ్రేషన్స్ని పోలీసులు భగ్నం చేయడం, ఇవన్నీ ఇప్పుడు నిజంగా ఈ వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫామ్ హౌస్లో మాధురి బర్త్డే పార్టీ భగ్నం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో దువ్వాడ మాధురి బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దువ్వాడ శ్రీనివాస్తో సహా కుటుంబ సభ్యులు ఈ పార్టీలో ఉన్నారు. అనుమతులు లేకుండా నిర్వహించినటువంటి ఈ ఈవెంట్లో 10 విదేశీ మద్యం బాటిళ్లతో పాటుగా 7 హుక్కా బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘన కారణంగా రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో నిన్న గురువారం రోజు దివ్యల మాధురి తన బర్త్డే, అయితే దువ్వాడ శ్రీనివాస్ తన బర్త్డేని గ్రాండ్గా జరపాలనుకున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్ను ఆయన బుక్ చేయడం జరిగింది. అక్కడ పార్టీ సెలబ్రేషన్ చేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ పార్టీ సెలబ్రేషన్ చేయడానికి పోలీసుల దగ్గర నుంచి వారు ఎటువంటి అనుమతులు అయితే తీసుకోలేదు. అనుమతులు తీసుకోకపోగా ఆ బర్త్డే పార్టీలో 10 విదేశీ మద్యం బాటిళ్ళు అలాగే 7 హుక్కా బాటిళ్ళు అయితే ఉన్నాయి. పోలీసులు ఆ బర్త్డే పార్టీని భగ్నం చేసి ఆ బాటిల్స్ని అయితే వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అలాగే రాజేంద్ర నగర్ పోలీసులు ఈ బర్త్డే పార్టీని భగ్నం చేయడంతో పాటుగా వారిద్దరి మీద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. తదుపరి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వారిద్దరి మీద కనుక కేసు నమోదైతే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వీరిద్దరూ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిబంధనలను ఉల్లంఘించి వీరు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అసలు పర్మిషనే తీసుకోలేదు. సన్నిహితులతో కలిసి ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందులో అనుమతులు లేనటువంటి 10 విదేశీ మద్యం బాటిళ్ళు దొరికాయని, అలాగే 7 హుక్కా బాటిళ్ళు కూడా దొరికినటువంటి నేపథ్యంలోనే కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. విచారణ పూర్తయిన తర్వాత దివ్యల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలోనే మాధురి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. బిగ్ బాస్ హౌస్లో కొంతకాలం రాణించింది, తర్వాత బయటకు వచ్చింది అనుకోని పరిస్థితుల్లో. ఆ తర్వాత వారిద్దరు కలిసి కూడా కొన్ని ఇంటర్వ్యూలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే వారిద్దరి రిలేషన్ గురించి గతంలో రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని వారు బాహాటంగానే వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పడం జరిగింది. సో అసలు గతంలో దువ్వాడ శ్రీనివాస్ బర్త్డేని కూడా దివ్యల మాధురి చాలా గ్రాండ్గా నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే నిన్న మాధురి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా దువ్వాడ శ్రీనివాస్ చాలా గ్రాండ్గా చేయాలనుకున్నారు. అయితే అనుకోని పరిస్థితుల్లో వారు అసలు నిబంధనలను ఉల్లంఘించడం, పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకపోవడం, అలాగే అనుమతులు లేనటువంటి విదేశీ మద్యం బాటిళ్లను ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగం చేయడం, హుక్కా బాటిల్స్ను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా వారి అరెస్ట్ కారణం కాబోతున్నాయి అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అంటే ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరి మీద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో పోలీసులు విచారించి పంపించేస్తారా, లేదంటే నిజంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాలి. నిజంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో జరగడం, అందులోనూ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ పేరిట రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం ఈ మధ్యకాలంలో చాలా సహజంగా చూస్తూ ఉన్నాం. మంగ్లీ బర్త్డే పార్టీ సందర్భంగా కూడా విదేశీ మద్యం బాటిళ్ళు దొరకడం, ఆ పార్టీని కూడా పోలీసులు భగ్నం చేయడం, ఆ తర్వాత ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు విచారణ చేయడం, తర్వాత ఎవరు డ్రగ్స్ తీసుకోలేదని తేలడంతో అంటే ఆ కేసులో కూడా ఇప్పుడు పురోగతి అయితే లేదు.
ఇప్పుడు సేమ్ అదే కేసు లాంటిది దివ్యల మాదిరి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా పోలీసులు అయితే ఆ పార్టీని భగ్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.